ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అయాశవార్త దండయాత్రను చేస్తుండగా ప్రభా మాకు శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం దేవా. అసలు సేవకుల జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వచ్చిన బిడ్డల జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కొందనాలు మరి ముఖ్యంగా వాతావరణం స్వాధీనంలో నుంచి దేవానికి పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే. ధనం ఉంది కాబట్టి చాలా ఖర్చు పెడుతూ ఉంటారు, చాలా హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. అయితే ఆమె ఎంతో ఖర్చు పెట్టింది, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది, ఎంతో మంది వైద్యులు సేకరించింది, కానీ ఎవరి ద్వారా ఆవిడికి సమాధానం లభించలేదు. హల్లెలూయా. అయితే ఎప్పుడు కూడా అన్ని ఉన్నప్పుడు యేసయ్య గుర్తుకు రాడు. హల్లెలూయా. అన్ని అయిపోయి అప్పుడు యేసుక్రీస్తు అంటే ఎవరో ఒకసారి దయచేద్దామని ఆమె విశ్వాసం ఉంచింది. యేసు ఒక దగ్గరగా సువార్త చెప్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళింది. యేసుతో తన బాధను చెప్పుకుంది, ఆయన వస్త్రాన్ని ముట్టింది, ఆమె రక్త దార కట్టింది. హల్లెలూయా.
ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, అనవసరంగా వ్యర్థంగా ఎన్నో తప్పులు పడతారు. కానీ యేసు క్రీస్తు వారు డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతాడు, ఇంకొక దగ్గరికి వెళ్తే ఛార్జ్ అడుగుతాడు, లంచాలు అడుగుతారు, మంచాలు అడుగుతారు. కానీ యేసు క్రీస్తు వారు ఆయన దగ్గరికి నువ్వు వస్తే చాలు అంటున్నారు, నా ఎద్దకు వచ్చే వాడిని నేనెంత మాత్రము తోసివేయను. ఈ రోజు కూడా మేము అన్నదమ్ముల దగ్గర తోసివేయబడ్డాం, కుటుంబం దగ్గర తోసివేయబడ్డాం, స్నేహితుల దగ్గర తోసివేయబడ్డాం, అనేక పరిస్థితుల్లో తోసివేయబడ్డాం. కానీ ఆ జీవములను యేసయ్య మమ్మల్ని ఎత్తుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఆ రోగంతో ఉన్న స్త్రీని బాగున్నప్పుడు అందరూ చుట్టున్నారు. ఆయనకు రోగం వచ్చినప్పుడు ఎవరు ఆ పక్కకు రాలేదు. ఆ యేసుక్రీస్తుకి వెళ్ళింది, వస్త్రపు చెంగును ముట్టింది, ఆమె స్వస్థపరచబడింది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అన్ని కలిగి ఉండి ఒకవేళ ఏదో దుఃఖంతో బాధపడుతున్నావేమో, అన్ని కలిగి ఉండి ఏదో సమస్యతో బాధపడుతున్నావేమో, ఏదో సమస్యలు నువ్వు నిద్ర పట్టకుండా జీవిస్తున్నావేమో, నీకో శుభవార్త ఏంటంటే నేను రక్షించే వారు ఉన్నారు, ఆయనే ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి నేనున్నానని, నేను వింటానని, నేను వస్తానని ఈ లోకంలో మనుషులు ఎన్ని వాగ్దానాలు చేసినా ఒక సమయం వచ్చేసి కరోనా వచ్చింది ప్రపంచంలాగా. ఆ కరోనా వచ్చినప్పుడు నేను ఉన్నానన్నాడు ఎవ్వరు కనబడలేదు. అసలు నీ తల్లి మీ తండ్రి కూడా పక్క రాకూడదు. కానీ యేసుక్రీస్తు నువ్వు ఎలాంటి రోగివైనా, నువ్వు ఎలాంటి పాపివైనా, నువ్వు ఎలాంటి దొంగవైనా, దోషమైనా యేసుక్రీస్తు వారు నీ పక్కకు వస్తారు. నిన్ను స్వస్థపరిచే దేవుడు, విడిచే దేవుడు. ఆ గొప్ప స్వస్థత ఈ గ్రామ ప్రజలకు దేవుడు అనిపించిన గాక. ఆ ఎంతో కష్టపడి పండిస్తాడు. ఆ రైతు ఎంతో కష్టపడి దున్ని దాన్ని చదువు చేసి ఆ గడ్డి తీసి ఆ పంటని ఎలాగైతే ఆ నీరు కట్టి ఆ నారు పోసి ఆ పంటను పండించడానికి ఒక రైతు ఎంత కష్టపడతాడు. ఈ భూమిని నిందించడానికి కూడా, ఈ భూమిలో మనిషిని పుట్టించి నిందించడానికి కూడా తండ్రిగా దేవుడు ఈ భూమిలో మనుషుల్ని కూడా అదే విధంగా పుట్టించాడు. హల్లెలూయా. అదే విధంగా ఈ భూమిలో మనుషుల్ని కూడా దేవుడు ఈ భూమిని తయారు చేసి ఈ భూమిని నిండించి మనుషుల్ని పుట్టించాడు. ఇటువంటిది అడిగింది అక్క, అటువంటి బాదం మిల్క్ అడిగింది డబ్బాలు ఉంది, ఇందాక లేదు అదే మారింది. అయితే ఈ పంటలు పెట్టిన తెగులు కోసం అనేక మందులు ఉన్నాయి, అనేక ఎరువులు ఉన్నాయి. కానీ మనిషికి పట్టే పాపాన్ని తీయడానికి ముట్టుగా ఈ భూమిలో ఏ మందు లేదు. దీని క్షేత్రం జ్వరం వస్తే మందుంది, నొప్పి వస్తే మందుంది, దెబ్బతలతో మందుంది, అన్నిటికీ మందుంది. ఇంటికి మందుంది, ఒంటికి మందుంది. కానీ పాపానికి మందు ఆ యేసుక్రీస్తు రక్తం మాత్రమే. దీని క్షేత్రం ఆ పాపమనే ఆ తెగులు ఈ మనిషిని పాడు చేస్తుంది, ఈ మనిషిని నాశనం చేస్తుంది, ఈ మనిషిని అనేక శోధనకి గురి చేస్తుంది. ఆ పాపమనే తెగులు నుండి విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు భూమికి వచ్చారు. ఇలా దేవుని బిడ్డలారా, ఎంతో సంపాదిస్తున్నావు, ఎంతో తెచ్చుకుంటున్నావు, ఎంతో కష్టపడుతున్నావు. కానీ మనశ్శాంతి ఉన్నట్టు కారణం ఏంటంటే నీ ఇంట్లో ఒక తెగులు ఉంది. ఆ తెగులు ఏంటంటే ఆ పాపమే. నేను స్తోత్రం. కాబట్టి ఈ రోజు ఆలోచించండి, నువ్వు పాపమని ఒప్పుకోండి, పాపం క్షమించడం అడగండి. దేవుడు
మిమ్మల్ని దీవిస్తాడు. ఆ పరలోక రాజ్య ప్రాప్తిని కలిగిస్తాడు. ఎప్పుడైతే ఆ పాపం పోయిందో దేవుడి మీ ఇంట్లోకి వస్తాడు. దేవుడి ఎప్పుడైతే ఇంటికి వచ్చాడు మీ ఇంటికి శైలి వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. మీ బిడ్డల జీవితానికి ముఖ్యంగా వెలుగు వస్తుంది. అటు వెలుగు చింతపల్లి ప్రాంతానికి అనుభవించిన కాక దేవుడు దీవించి ఆస్వాదించిన కాక గ్రామాల్లో ఇచ్చిన ప్రతి శుభర్త ఉత్తమని ముఖ్యమంత్రులుగా, నవీనంతులుగా, ఆనందించులుగా ఫలింత చేసి నడిపించిన కాక దేవుడు నాకు దీనికి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. అదే ప్రార్థన చేస్తాం. నాకు ప్రయత్నం ప్రార్థన పని ప్రయత్నం రవాడు మహాపరిషుద్ధులను పరిశుభ్రనామని ఈ సేవకుల ద్వారా స్పష్టమైన మార్పులు ఎంపిక చేశావు ప్రభా. మీరు రక్షకుడు కనుక మీ రక్షణ, మీ సంతోషం, మీ సమాధానం ప్రభా ఈ ప్రజలందరికీ అనుగ్రహించండి. శాంతి, సమాధానం, ఆరోగ్యం, బలం, శక్తిని కలిగి ఎవరైతే అవసరం ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభా వారి అవసరాన్ని తీర్చి మీ యొక్క నిత్య రాజ్యంలో మీరందరూ చేరుకోవాలని చూపించమని అలాగే దినం మరి ప్రత్యేకించి ఈ యొక్క శివార్తలో పాల్గొని పొందిన ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాలని యోచన ప్రార్థిస్తున్నాం తండ్రి. కావాలంటే నమ్మాలి 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 శాపం పోవాలంటే మీకు శాంతి కావాలంటే ఆరోగ్యం కావాలంటే నమ్మాలి 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 సమాధానం కావాలంటే ఆరోగ్యం కావాలంటే చింతపల్లి ప్రాంత ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు పేట శుభాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధాన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అలా నేనే దేని స్తోత్రం నేనే అనే పదం మరి సిస్టర్ గారు పాడారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధలను తొలగిపోతారు. దేని స్తోత్రం నేనున్నాను అంటారు, నేను అన్నానంటారు. కానీ నేను అన్నా అని మాటలో ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. కానీ స్తోత్రం. కానీ యేసుక్రీస్తు ఒక మాట వాగ్దానం ఇచ్చారంటే సజీవించడానికి దేవుడు మాటది. నేను ఉన్నానన్న దేవుడు, నేను ఉంటానన్న దేవుడు. నీ కష్టాలు, నీ బాధల్లో నీ బంధువులు ఉండకపోవచ్చు, నీ స్నేహితులు ఉండకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు ఉండకపోవచ్చు. కానీ ఈ రోజు మేమందరం కూడా ఒకనొక పరిస్థితుల్లో ఉన్నప్పుడు, రోగాలు పాలైపోయినప్పుడు, బాధలు పాలైనప్పుడు, ఇంటి పాలైనప్పుడు, ఇబ్బందులు పాలైపోయినప్పుడు నేనున్నానని మా పక్కొచ్చిన దేవుడు
నీ బ్రతుకు మార్చన ఎంతకాలమో దేవుని విడిచి తిరుగుచుండును ఎంతకాలమో దేవుని బ్రతుకు చెందును ఎంతకాలమో దేవుని మాటను ఎదిరించెను ఎంతకాలమో దేవుని నీవు దుఃఖపరచను యేసయ్య నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్య నీ రక్షించి కరమును చేసెను యేసయ్య నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్య నీ రక్షించి కరమును చేసెను నీ పాపము మానవా యేసయ్య చెంతకు నీ బ్రతుకు మార్చవా మానవా నీ పాపము మానవా యేసయ్య చెంతకు నీ బ్రతుకు మార్చవా. హల్లెలూయా. దేవుడిచ్చే అందరినీ కాపం చేసి ఉన్నారు దేవుడిచ్చే ఉన్నతమైన చదువుకున్నారు కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో కులమైన మతమైన మనసిచ్చి పూజిద్దాం వినరండో ఇలాంటి దేవుడు ఈనాడు చూడలేదులే ఇలాంటి దేవుడు ఈనాడు చూడలేదులే ఇలాంటి దేవుడు. ప్రియమైన మరి నక్కలపాలెం ప్రాంత ప్రజలకు మరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిసరాలు తెలియజేసుకుంటున్నాం. వీరా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడుగా, ఈ లోకానికి విమోచకుడుగా, ఈ లోకంలో ఏ మనిషి చేయలేనటువంటి గొప్ప సహాయకుడిగా భూమి మీదకి వచ్చున్నారు. వీళ్ళరా మేము చాలా దూర ప్రాంతం నుండి ప్రభువును కూర్చున్నటువంటి రక్షణ సువార్తను మీకు ప్రకటించడానికి ముందుకు వచ్చున్నాం. ప్రియ గ్రామస్తులారా, ప్రజలారా, యేసుక్రీస్తు అంటున్నారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు అన్నారు. అసలు ఎక్కడి నుంచి రక్షించబడాలి మనిషికి ఎక్కడ రక్షణ కావాలి? అసలు రక్షణ ఏంటి? అసలు రక్షణ ఎప్పుడు కావాలి మనిషికి? మనిషి జీవితంలో పుట్టిన కానించి మొదలుకొని బైబిల్ గ్రంథం చెప్తుంది, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందు నిన్ను నేను అంటే పిండముగా ఉన్న కాంచి కూడా దేవుడు కాపాడుతున్న దేవుడు. నువ్వు నడుస్తూ నడుస్తూ పడిపోతున్నావు, నేను లేపుతున్నాడు దేవుడు. బాల్యతనంలో కాపాడిన దేవుడు. ఆఖరికి నువ్వు అన్ని శ్రమల్లోని శోధనలో పడిపోతున్నప్పటికీ నీకు ధైర్యమిస్తూ కాపాడుతూ నువ్వు నడిపిస్తున్నటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ మధ్యాహ్న సమయం మీకు తెలియజేస్తున్నాం. ప్రియ గ్రామస్తులారా, అది ఏంటి రక్షణ అంటే? భూమి మీద మనిషికి చాలా రక్షణలు ఉన్నాయి. ఇంత ఎండ కాస్తుంది, ఈ ఎండకి చెప్పులు మనిషికి పాదాలకి అది రక్షణ. తలకి టోపీ రక్షణ, ఇంటికి తాళాల రక్షణ, దేశానికి మిలిటరీ రక్షణ, ఎన్నో రక్షణలు ఉన్నాయి భూమి మీద. కానీ ఇవన్నీ కూడా నీ శరీరాన్ని కాపాడుకోవడానికి రక్షణే తప్ప నీ ప్రాణాన్ని కాపాడే రక్షణ అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగిన వాడు. ప్రియ సహోదరులారా, ఈ రోజు మనిషి శరీరాన్ని రక్షించుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఎండ నుంచి కాపాడుకోవడానికి ఏసీలు ఉన్నాయి, వాని నుంచి కాపాడుకోవడానికి రకరకాల వెహికల్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. కానీ మరణం నుండి రక్షించాలంటే మరణము తప్పించుట
యెహోవా వశం మాత్రమే. కనుక నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగిన వారంటే ఈ రోజు మనిషి జీవితంలో నిత్య జీవం లేదు. కొంతమంది కడుపులో చనిపోతున్నారు, కొంతమంది పుట్టి చనిపోతున్నారు, కొంతమంది పుట్టి కొన్నేళ్ళు పెరిగి చనిపోతున్నారు, కొంతమంది పెరిగి చదువుతూ చనిపోతున్నారు, కొంతమంది పెరిగి పెద్దయ్యి మంచి జీవితానికి వెళ్ళేసరికి చనిపోతున్నారు. కారణం ఏంటంటే నిత్య జీవం లేకపోవటం. దేవుని స్తోత్రం. ఈ రోజు యేసుక్రీస్తు నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలిగిన వాడు. ఈ రోజు ప్రియ సహోదరులారా ఆలోచించండి. ఈ భూమి మీదకి మనం ఏం పట్టుకుని రాలేదు, ఏం పట్టుకుని పోలేము. కానీ ఉన్నంతకాలం మనం ఎలా ఉండాలంటే దేవుడు ఇచ్చినటువంటి సంవత్సరాలు మొదలుకొని మనం ఈ భూమి బతికినప్పుడే ఆ జీవితానికి విలువ, అతి గొప్ప కృప, అతి గొప్ప రక్షణ ఈ యొక్క నక్కలపేట గ్రామానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సాల్మన్ దాని గారు ప్రయోజనం వినిపిస్తారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామను పొందిన తండ్రి ప్రభా, నీ ప్రేమ ఈ యొక్క గ్రామంపై ఉంది కనుకనే ప్రభా నీ యొక్క సేవకుడు ప్రేరేపించి ఆయన చక్కనైనటువంటి నీ మాటలు తెలియజేశారు. ఈ మాటలు వాళ్ళ హృదయంలో ఫలింపజేయండి. మీరే రక్షకుడని వారు తెలుసుకునే భాగ్యం ఇవ్వండి. ప్రతి కుటుంబాన్ని మీరు ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించండి. పాపమును శాపమును క్షమించి నీ పరలోక రాజ్య భాగ్యం వీరందరికీ అనుగ్రహించండి. కూడి వచ్చిన ఈ దినం చేస్తున్నటువంటి స్వార్థ పరిచర్యను ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పాట పాడుతున్నాం. కబురు పెట్టి స్తోత్రాలు తెలుస్తున్నాను. అయా మరి మీ బిడ్డలైన విశ్రమించడానికి పర్యంత ప్రాంతంలో తోడు నడిపించండి. మరి జరగబోతున్న బాప్టిజం కార్యక్రమం వినండి. ఇంతవరకు ఏ ప్రాంతాలతో సువార్త చేశామో కరపత్రుల ద్వారా, పాటల ద్వారా, ఆయా సువార్తమానాల ద్వారా ప్రతి విత్తనము నాటబడడానికి సహాయం ఇచ్చింది. నీరు కట్టి ఫలింప చేయమని ముందు అంతట్లో మీరే మాకు సహాయంగా ఇచ్చామని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి. మహారాజుకే రాజుకే ప్రభువుకే మనసిచ్చి పూజిద్దాం వినరందో, ఇలాంటి దేవుడు ఏనాడు చూడలేరులే, ఇలాంటి దేవుడు ఏనాడు చూడలేరులే. నీకోసం నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నిన్ను నన్ను ఎన్నాడు విడువలేనన్నాడు, నీ గోరంటే నేనున్నానన్నాడు, నిన్ను నన్ను ఎన్నాడు. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ దినం తండ్రి ప్రభా ఎక్కడి వాళ్ళని తండ్రి ప్రభా కేవలం తండ్రి ప్రభా ఇక్కడ కూడుకొని నేను మరపెట్టుకుంటున్నాం తండ్రి ప్రభా. నేను ఈ ప్రాంతాన్ని మీ చేతులకు చెప్పుకుంటున్నాం తండ్రి ప్రభా. సేవకుల ద్వారా తండ్రి ప్రభా నీ సువార్త అందించాలని ఈ ప్రాంతం అంతా, ఈ గ్రామం అంతా తండ్రి ప్రభా అందరూ తండ్రి ప్రభా బాగుపడడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ప్రతి బిడ్డ తండ్రి ప్రభా కలిసి కుటుంబంలో ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. రాబోయే దినాలు బాగలేదు తండ్రి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. చెడ్డ దినాలు ఉన్నాయి తండ్రి ప్రభా. నువ్వు వచ్చి దేవుడు నాయన మాట్లాడే దేవుడు తండ్రి. ప్రతి కష్టం ప్రతి సమస్య నుండి విడుదల కలిగించే దేవుడు నాయన తండ్రి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ప్రభా క్షేమకరంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ప్రతి కుటుంబంలో ఏ సమస్యతో ఏ బాధతో పడుతున్నారో, ఏ వ్యాధితో పడుతున్నారో ప్రతి బాధ నుండి ప్రతి సమస్య నుండి విడుదల కలిగించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఈ ప్రాంతం అంతా తండ్రి ప్రభా నీ సువార్తగా తండ్రి ఎదుజలుతుండగా తండ్రి ప్రభా ఫలించే బిడ్డలుగా ఉండడానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. జై మహారాజుకే. మీరు మాత్రం పొందుకోండి. యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మన పరమతంలో దేవుని కృప, అలాగే కుమారుడు యేసుక్రీస్తు యొక్క అమూల్య సహవాసము, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ షుగర్ చేసిన ప్రతి బిడ్డకి, లోకం సగపరిచిన క్రైస్తవులకు షుగర్ చేసిన ప్రతి గ్రామానికి సదాకాలం తోడుగా నడిపించను గాక. ఆమె యేసురక్తమేజ్యం శిలురక్తమేజ్యం ప్రదేశనామానికి సంపూర్ణ ఇచ్చే ప్రయత్నం దేవునికి నమ్ము కలిగిన గాక. ఆమె 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 ప్రైజ్లా అందరూ కొందరమ్మ. రాజు గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి కుమారు సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ సల్మన్ అన్న గారిని, మార్తినేయ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సువార్తలు ప్రతి ఒక్కరునైనా ఈ ప్రార్థనగా బాధపడే భాగ్యం ఇచ్చావు. ఇక్కడ మా సహోదరి పైన సిస్టర్ గారిని బట్టి నీ పని చేసేవారు ఎవరు నష్టాలతో ఉండరు తండ్రి. నీ పని చేసి దీవించబడతారు. మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నారు.
అయ్యా మోసే నిలమన్నావు తండ్రి, ఇర్మియా నిలమన్నావు నాయన, యోనా నిలమన్నావు తండ్రి. అయ్యా అబ్రాహాము కూడా నువ్వు చూపించే ప్రాంతాన్ని నువ్వు వెళ్ళా అన్నావు తండ్రి. వాళ్ళందరూ వెళ్ళారు, దీవించబడ్డారు. ఈ రోజు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, వారి కుటుంబం మారుతుంది, వాడు మారుతాడు, వాడి ద్వారా వాడి వీధి మారుతుంది, తనలోకి రాజ్యం చేరుతాడన్నావు తండ్రి. నీ గొప్ప పరిచయం చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చావు అయ్యా. చక్క వాహనాలు మీ స్వాధీనంలో ఉంచారు. చక్కని డ్రైవింగ్ చేసినటువంటి పాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. చక్కని వాహనం నడిపించడం మరణాలను జ్ఞాపకం చేసుకోండి. చక్కగా సురక్షితంగా ఏ కంప్లైంట్ లేకుండా పూర్తి చేసుకునే భాగ్యం ఇచ్చావు. మరి రేపు 9వ నెల మరి సువార్త దండయాత్ర కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే 9వ నెల 3వ తేదీన జరగబోతున్న కృతజ్ఞత కోరికను జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సంఘాలు ఇటుకలపల్లి విజయనగరం ప్రాంత సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. రాబోతున్న దినాల్లో పెద్ద పరిచయలు జరిగించబడే భాగ్యం వచ్చేమని ఈ పరిచయం మీద కన్నువేస్తున్న చీకటి శక్తులు బంధించండి, అంధకార శక్తులు బంధించండి, యాంత్రిక దృష్టి దురాత్మ శక్తులను బంధించండి ప్రభా. ఎన్ని ప్రాంతాలు సువార్త చేశామో కరపత్రిక ద్వారా, సువార్త ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా చేసిన ప్రతి సువార్తను మీరు కట్టి ఫలింపజేసి నడిపించమని, మహిమ ఘనత ప్రభా మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మన పరమతండ్రైన దేవుని యొక్క కృప, అలాగే కుమారుడు యేసుక్రీస్తు యొక్క అన్ని సహవాసము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సువార్త చేసిన ప్రతి బిడ్డకిని, లోకం సగపరిచిన క్రైస్తవులకు సువార్త చేసిన ప్రతి గ్రామానికి సదాకాలం తోడుని నడిపించను గాక. ఆమె యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనామానికి సంపూర్ణ చెప్పేట్టుకుంటున్న నాశనం దేవునికి నమ్మకం కలుగును గాక. ఆమె 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 ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలమ్మా.